హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు తప్పించుకుపోయిన దొంగ. 1000 సంవత్సరాల క్రితం హాంగ్చో నగరంలో ఒక ప్రసిద్ధుడైన గజ దొంగ ఉండేవాడు. వాడి అసలు పేరేమిటో, మనిషి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. వాడు ఎన్ని ఇళ్లల్లోనో జొరబడి ఎన్నో దొంగతనాలు చేసినప్పటికీ వాణ్ణి కళ్ళతో చూసిన వారు ఎవరూ లేరు. అయితే వాడు దొంగతనం చేసినప్పుడల్లా ఇంటి లోపల గోడ మీద ఇదిగో వచ్చాను అని రాస్తూ ఉండేవాడు. ఈ కారణం చేత అందరూ వాణ్ణి ఇదిగో వచ్చాను అనేవాళ్ళు. రాను రాను ఇదిగో వచ్చాను దొంగతనాలు దుర్భరమైపోయాయి. ఈ గజ దొంగ బారి నుంచి తమను కాపాడవలసిందిగా వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఇదిగో వచ్చాను అన్న దొంగ కోసం నగరమంతా గాలించి పట్టుకోవలసిందని నగరపు న్యాయాధికారి రక్షక భటులను ఆజ్ఞాపించాడు. ఈ దొంగను పట్టుకోవడానికి ఆయన ఒక గడువు కూడా ఏర్పరిచాడు. రక్షక భటులు పెద్ద చిక్కులో పడ్డారు. దొంగ చూడబోతే దేవాంతకుడు. వాడు ఎవడో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో చెప్పగలవాడు ఒక్కడూ లేడు. అటువంటి వాణ్ణి ఇన్ని రోజుల్లోగా పట్టుకోవాలి అంటే అది సులువైన పని కాదు. అయినప్పటికీ దీక్షతో పనిచేస్తే సాధించరానిదంటూ ఉండదు కనుక రక్షక భటులు ఒక మనిషిని పట్టి న్యాయాధికారికి వద్దకు తెచ్చి, అయ్యా వీడే, ఇదిగో వచ్చాను, వీడికి శిక్ష విధించి నగరానికి పీడ విరగడ చేయండి అని చెప్పారు. గజదొంగ వీడేననటానికి సాక్ష్యం ఏమిటి అని న్యాయాధికారి అడిగాడు. మేము బహుశ్రద్ధగా ఆచూకీ చేసి వీడిని పట్టుకున్నాము. మీరు మా మాట యందు విశ్వాసం ఉంచవచ్చును అన్నారు రక్షక భటులు ఏకకంఠంగా. మహాప్రభు, వీళ్ళు తమ బాధ్యత వదిలించుకోవడానికి గాను ఎవరినో ఒకరిని పట్టుకుందామనుకున్నారు. నా కర్మ కొద్దీ నేను దొరికాను అన్నాడు పట్టుబడినవాడు. న్యాయాధికారి అనుమానంలో పడటం చూసి రక్షక భటుల నాయకుడైన కొత్వాలు వీడి మాటలు నమ్మి వీడిని విడిచిపుచ్చారు. వీడే అసలు దొంగ. వీడిని పట్టుకునేసరికి మా తల ప్రాణాలు తోకకు వచ్చాయి. ఇప్పుడు విడిచిపుచ్చారో వీడు మరీ దొరకడు అని గట్టిగా చెప్పారు. కొత్వాలు అంత గట్టిగా చెప్పని మీదట న్యాయాధికారి, సరే ప్రస్తుతానికి ఖైదులో ఉంచండి, విచారణలో నిజం తేలుస్తుంది అన్నాడు. పట్టుబడినవాడు నిజంగా గజ దొంగే. వాడు ఖైదులో అడుగు పెడుతూనే జైలు అధికారితో ఎంతో వినయంగా, అయ్యా, కొత్త ఖైదీలు ఉత్త చేతులతో తమ వద్దకు రావటం ఆచారం కాదు. కానీ ఏం చేయను, రక్షక భటులు నన్ను పట్టుకున్నప్పుడు నా దగ్గర ఉన్నదంతా ఊడగొట్టి లాగేసుకున్నారు. తమకు అభ్యంతరం లేకపోతే కొండదేవర గుడికి వెళ్ళి అక్కడ పైల ఇటుకరాయి కింద నేను దాచుకున్న వెండి తెచ్చుకోండి అన్నాడు. జైలు అధికారి ఈ మాటలు నమ్మలేదు. కానీ తీరా వెళ్ళి చూస్తే ఖైదీ చెప్పిన చోట షేరు వెండి దొరికింది. అది మొదలు జైలు అధికారి ఖైదీని చక్కగా చూస్తూ వాడితో చాలా సఖ్యంగా ఉండసాగాడు. కొద్ది రోజులు పోనిచ్చి ఖైదీ జైలు అధికారితో, వంతెన కింద కూడా కొద్ది మొత్తం దాచుకున్నాను, అది కూడా తెచ్చేసుకోరాదా అన్నాడు. వంతెన మీద ఎప్పుడూ జనం తిరుగుతుంటారే అన్నాడు జైలు అధికారి. నదిలో బట్టలు ఉతకడానికి వెళ్ళినట్టుగా గంప తీసుకుపోండి, డబ్బు తీసి గంపలో పెట్టుకొని దానిపైన గుడ్డలు కప్పేస్తే నర మానవుడికి తెలియదు అన్నాడు ఖైదీ. అధికారి ఆ ప్రకారమే చేసి వీసుడి వెండి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరికీ మధ్య ప్రాణ స్నేహం ఏర్పడింది. ఆ రాత్రి జైలు అధికారి ఖైదీతో కలిసి తాగడానికి సారా కూడా పట్టుకువచ్చాడు. చూడు అన్నా, ఈ రాత్రి నేను ఇంటికి వెళ్ళి వస్తాను, తెల్లారేసరికల్లా తిరిగి వస్తాను. నీ పైన ఒట్టు, పారిపోతానని భయపడకు. పారిపోతే నా నేరం నేనే ఒప్పుకున్నట్టు కాదా? పైగా పారిపోవడం అర్థం లేని పని. ఇవాళ కాకపోతే రేపైనా న్యాయాధికారి నన్ను వదిలిపెట్టాల్సిందే. నేను దోషిని కాను కదా అన్నాడు ఖైదీ నమ్మకంగా. ఖైదీని పోనివ్వటం తనకు ప్రమాదమేనని తెలిసి కూడా కాదు కూడదనడానికి అధికారి మొహమాటపడి సరేనన్నాడు. ఖైదీ బయటికి వెళ్ళడానికి జైలు గేటు తలుపులు ఉపయోగించక కప్పు మీదకి ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లవారుజామున కప్పు మీద నుంచే దిగి వచ్చి ఇంకా నిద్ర లేవని జైలు అధికారిని లేవకొడుతూ, ఇదిగో వచ్చాను, ఇదిగో వచ్చాను అన్నాడు. మొత్తం మీద అన్నమాట నిలబెట్టుకున్నావే, భలే మంచివాడివి అన్నాడు అధికారి సంతోషిస్తూ. అమ్మమ్మ, లేకపోతే నీ పరువు పోదా అన్నా? నువ్వు నాకు చేసిన ఈ మేలు ఎన్నటికీ మరువను. నా కృతజ్ఞత చూపడానికి గాను
ఉడతా భక్తిగా మీ ఇంట చిన్న కానుక పడేసి వచ్చాను. ఇప్పుడే వెళ్ళి చూసుకో. నేనిక్కడ ఎంతో కాలం ఉండబోనులే అన్నాడు ఖైదీ. జైలు అధికారి ఇంటికి వెళ్ళాడు. మీకోసం కబురు పెడదామనుకుంటుండగా మీరే వచ్చారు. తెల్లవారుజామున ఎంత చిత్రం జరిగిందనుకున్నారు? ఇంటి కప్పు మీద ఏదో చప్పుడయింది. ఇంతలోనే ఈ పొట్లం గదిలో పడింది. తెరిచి చూద్దురు కదా, వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలు ఉన్నాయి అన్నది జైలు అధికారి భార్య. తన ఖైదీ ఇచ్చిన కానుక ఇదేనని అధికారికి అర్థమయ్యింది. పైకి అనకే నీకు పుణ్యం ఉంటుంది, వాటిని భద్రంగా దాయి, తర్వాత మెల్లిమెల్లిగా అమ్మి సొమ్ము చేసుకుందాం అన్నాడాయన భార్యతో. ఆ రోజు న్యాయస్థానానికి వచ్చిన వారిలో 6-7 గృహస్థులు తమ ఇంట కిందటి రాత్రి ఇదిగో వచ్చాను జొరబడి దొంగతనాలు చేసి గోడల మీద తన పేరు రాసి వెళ్ళినట్టు ఫిర్యాదులు తెచ్చారు. ఈ గజ దొంగను వెంటనే పట్టుకోమని కూడా వారు న్యాయాధికారిని వేడుకున్నారు. నేను అప్పుడే అనుకున్నాను, రక్షక భటులను పట్టుకున్నది మరొకడిని, అసలు దొంగ తిరుగుతూనే ఉన్నాడు అనుకున్నాడు న్యాయాధికారి. ఒక నిర్దోషికి అన్యాయం జరిగిందని తోచి ఆయన ఖైదీని వెంటనే విడుదల చేయవలసిందిగా జైలు అధికారికి ఆజ్ఞాపత్రం పంపుతూ ఫలాని గడువులోగా ఇదిగో వచ్చాను అనే గజ దొంగను పట్టుకోవలసిందిగా రక్షక భటులను తిరిగి ఆజ్ఞాపించాడు. గజ దొంగ ఖైదులో పడి కూడా తప్పించుకుపోయాడు. ఆ పోయినవాడే గజ దొంగ అన్న విషయం ఒక్క జైలు అధికారికి మాత్రమే అర్థమైంది. కానీ ఆయన దొంగ సొత్తు తిని ఉండటం చేత కుక్కెన పేనులాగా ఉండిపోయాడు. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.